మొట్టమొదటి అంశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో ఉమ్, కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఉమ్, బెదా రవిచంద్ర గారు సీనియరే, యంగ్టర్. తను శిరీష యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో ప్రతిభా భారతి గారి కూతురు. దాదాపు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పదవులకు ఆ స్థాయికి అర్హత కలిగిన వ్యక్తులే మంచి డెసిషన్ తీసుకున్నారు. అయితే తెలుగుదేశంలో జరుగుతున్న చర్చ రెండు రకాలు. ఉమ్, ఒకటి పిఠాపురానికి సంబంధించిన ఆ వర్మ గారికి సంబంధించిన ఎపిసోడ్ ఒకటి. రెండు ఈ దేవినేని ఉమామహేశ్వర ఇట్లాంటి సీనియర్స్ కి అవకాశం వస్తుంది అనుకున్నా రాలేదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి. అవును. ఈ రెండు అంశాల చుట్టూ నడుస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా మనోహర్ గారు కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణే గారే కారణం అవును. అని చేసిన వ్యాఖ్యలు, ఉమ్, దానికి తోడు ఆ, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, ఉమ్, ఎవరిది పార్టీ అంతర్గత వ్యవహారం పిఠాపురంలో వర్మ గారి సీటుకి సంబంధించి ఈ వ్యాఖ్యలతో ఉమ్, తెలుగుదేశం పార్టీ పెద్ద చర్చనీయాంశం అవుతాం. ఉమ్, కొన్ని చోట్ల ఏదో కార్యకర్తలు దిష్టిబొమ్మలు గారు కాల్చారని సోషల్ మీడియాలో కొంతమంది పెట్టుకున్నారు. ఉమ్, పార్టీలో ఏదైనా చిన్న అలజడి వచ్చినప్పుడు ఇట్లాంటి నిరసనలు మామూలే. ఉమ్, పాయింట్ ఏంటంటే వర్మ గారికి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఉమ్, వర్మ గారి విషయంలో వారేమనుకుంటున్నారో మనకు తెలియదు కానీ ఆయన కొంత అన్యాయం జరుగుతుందన్న మాట వాస్తవం. ఉమ్, ఎందుకంటున్నంటే తెలుగుదేశంలో ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం ప్యూర్లీ. ఉమ్, కానీ వర్మ గారి విషయంలో కొంత అష్యూరెన్స్ ఇచ్చారు మీరు. ఎందుకంటే అవును. వర్మ గారు ఒక మంచి నాయకుడు, ఆ మండలం ఆ పిఠాపురంలో పవర్ఫుల్ లీడరు. ఆయనకి రావాల్సిన సీటు పవన్ కళ్యాణ్ గారు రావడం ద్వారా ఆయన పోయింది. ఉమ్, ఇది అందరూ ఒప్పుకునే విషయం. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా చెప్పింది ఆయన భవిష్యత్తు నాది అని. పవన్ కళ్యాణ్ గారు కూడా పేరుకు నేను ఎమ్మెల్యే గాని మొత్తం ఈయనే చూస్తాడని ఆయన ఎలక్షన్ ముందు చెప్పాడు. ఇద్దరు ఉమ్, ఆయన ఆయన సాక్రిఫైజేషన్ గుర్తించారు. ఉమ్, గుర్తించిన దానికి రియాక్షన్స్, ఫస్ట్ రియాక్షన్స్ ఆయనకే ఉండాలి. ఉమ్, ఇప్పటి వరకు రాజ్యసభలు ఇచ్చారు, కొన్ని టీటీడీ బోర్డు చైర్మన్ కానీ అవును. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇస్తున్నారు. ఉమ్, దేంట్లోనైనా ఇచ్చేటప్పుడు ఆయనకంటూ ఒక ప్రథమ భాగం ఇవ్వాలి. అవును. ఎందుకంటే కీలకమైన త్యాగం చేశాడు. ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు గారు నీటి ప్రాజెక్టుల విషయంలో, రాయలసీమ విషయంలో పట్ల నాకు భిన్నాభిప్రాయం. ఉమ్, కానీ బట్ ఈజ్ హీరోయిక్ గా తెలుగుదేశం తక్కువ నిలబడతాడు, ఉమ్, గట్టి నిలబడతాడు, మొండి నిలబడతాడు, ఫెరోషియస్ గా ఉండే వ్యక్తి. ఉమ్, బట్ అక్కడ కూడా వాళ్ళు ఎవరికి సీట్ ఇవ్వాలనేది వేరే సంగతి. కానీ ఉమ్, ఆయన ఆ రోజు కూడా ఆయన మంచి ప్లేసే ఉంటుందని చెప్పారు. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఈకపోవడం అనేది ముఖ్యంగా పిఠాపురం అనేది మాత్రం ఒక క్రూషియల్. ఉమ్, ఎందుకంటే వర్మ గారికి ఉన్న క్రెడిబిలిటీ వీళ్ళిద్దరు చెప్పారు. ఆయన ఉమ్, పవన్ కళ్యాణ్ కారణంగా పోయింది అది. ఉమ్, సొంత పార్టీలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పోవడం వేరు, ఏరే పార్టీ కోసం ఇవ్వడం వేరు. ఉమ్, వర్మ గారు ఏరే పార్టీ కోసం ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు అనే ప్రశ్నార్థకం మారుతున్న దశలో ఉమ్, వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రతిసారి ఆయనకు అవకాశం వస్తుంది, చివరిలో మిస్ అవుతా ఉంటుంది. ఉమ్, పత్రికల్లో వస్తున్న వార్తలు నిజమైతే, వస్తున్న వార్తలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇంకొక పవర్ సెంటర్ ని, ఉమ్, తను ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఉప ముఖ్యమంత్రి ఎక్కువ, కానీ యాజ్ ఎ లోకల్ ఎమ్మెల్యే కన్నా ప్రోటోకాల్ రీతే ఎమ్మెల్సీ ఎక్కువ. ఉమ్, ఉమ్, ఓన్లీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే, ఓన్లీ ఎమ్మెల్యే, మంత్రి అయితే అది వేరు. ఓన్లీ ఎమ్మెల్యేగా కానీ చూసినప్పుడు ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ ఎగువ సభ. ఫస్ట్ రేపు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఫస్ట్ పేరు రాయాల్సి వస్తుంది. ఉమ్, ఉమ్, కానీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ మారుతుంది. ఉమ్, కానీ యాజ్ ఎ ఎమ్మెల్యేగా చూసినప్పుడు ఎమ్మెల్సీ ఎక్కువ అవుతుంది ప్రోటోకాల్ ప్రకారం. ఉమ్, రెండోది అధికార పార్టీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఆయనకున్న చరిస్మా, పెద్ద లీడర్ కాబట్టి ఆయన ఈ రోజు రాలేడు ఉమ్, నియోజకవర్గాన్ని. ఈయన రోజు ఆడనే ఉంటాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి ఒక హోదా ఇస్తే రోజు ఆడ కూర్చున్నాడు, అధికారుల మీద ప్రభావం పడుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే అక్కడ ఇంకొక పవర్ సెంటర్ వద్దు, ఆయన మీద కోపంతో కాదు కానీ వద్దు అనుకునే పద్ధతిలో ఉన్నాడేమో అన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్, 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 మనకు ఓకే. నిజానిజాలు తెలియదు. ఉమ్, ఆ నేపథ్యం నేను రాకపోయేసరికి, అంటే పక్క పార్టీ వాళ్ళు వద్దంటే, పక్క పార్టీ కోసం సీటు బాగొట్టుకొని పక్క పార్టీలు వద్దంటే మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ ఇకపోతే ఉమ్, అది ఆయన మీద బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ఉమ్, విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో కొంచెం ఫీలింగ్ ఉంది. ఉమ్, బట్ దీన్ని ఎట్లా సర్దుతారు? ఉమ్, రేపు భవిష్యత్ టీటీడీ చైర్మన్ ఇంకా 1 year తర్వాత ఇస్తారా, ఉమ్, లేకపోతే 20 ఏళ్ళు ఇంక ఎమ్మెల్సీ దాని ఇస్తారా, లేకపోతే మంచి కార్పొరేషన్ ఏదైనా ఇస్తారా, లేకపోతే మంచి అడ్వైజర్ పోస్ట్ ఇస్తారా? ఉమ్. ఆయనకు ఒక గౌరవప్రదమైన స్థానం. ఇంకా ఎమ్మెల్సీ ఏమి ఇస్తారు? ఇంకా మీరు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తారు? అంటే ఒకటి ఉంది, పవన్ ఉమ్, కళ్యాణ్ గారి మాట ఏ రోజు వరకు వింటారు అనేది కూడా ఉండాలి కదా. ఈ ఉమ్, రోజు ప్రజలు ఇట్లా ఉండొచ్చు, ఉమ్. రేపు వింటారా వినరా, ఇట్లాంటి సందేశాలు కొన్ని ఉన్నాయి. డెఫినెట్ ఏ గా రోజు వినరు కదా సార్. ఆయన ఇప్పుడు ఆయన పార్టీ జెండా వేరు, అజెండా వేరు, ఆయన మాట్లాడుతూ వచ్చిన తీరు వేరు. 23 ఏళ్ల పాటు నేను చంద్రబాబుతో రాజకీయం చేస్తూ వచ్చాను, టీడీపీ కోసం చేశానని చెప్పేసి ఆయన చెప్తున్నప్పుడు, ఆయన త్యాగం వల్ల చంద్రబాబు చేయి ఇవ్వమని చెప్పబట్టే కదా ఆయన సీట్ని త్యాగం చేసింది. లేదంటే ఆయన నేను రెబల్గా నుంచున్నానని చెప్పేసి చాలాసార్లు గతంలో మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. ఖచ్చితంగా ఆయన విషయంలో తెలుగుదేశంలో ఒత్తిడి ఉంది. పార్టీ కార్యకర్తలందరికీ ఆయన అన్యాయం జరుగుతున్న ఫీలింగ్ ఉంది. దీని ఎట్ట సర్దుతారో చూడాలి. ఉమ్, పవర్ సెంటర్ ఉండకూడదని వాళ్ళు కోరుకుంటున్నట్టున్నారు. పైపించి ఈ రోజు
మనోహర్ గారు చేసిన కూటమి అధికారంలో వచ్చిందంటే తెలుగుదేశం జనసేన కారణం అవును. అనే చర్చ ఒకటి తేవడం ద్వారా జనసేన గొప్పతనాన్ని చెప్పుకున్నాడా, తెలుగుదేశాన్ని తక్కువ కొంచెం చేసి ఇరిటేట్ మాట్లాడా. చేస్తున్నాడా, తక్కువ అనేది రెండు వచ్చేస్తాయి ఈ టైంలో. మామూలు సందర్భాల్లో అది కరెక్ట్. ఇప్పుడు ఏ పార్టీ, ఇప్పుడు నేను అనలిస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు రేపు ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా నేను పనిచేస్తా ఉండి ఈ ప్రభుత్వం ఓడిపోయింది అనుకో, నేను ఒక కారణం, నేనే ప్రధాన కారణం ఏడన్నా సభలో చెప్పుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఒక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు లోకల్ వ్యక్తికి ఇకుండా ఉన్నప్పుడు ఈ చర్చ వచ్చినప్పుడు ఈ పదం ఆడినాడు అనుకోండి, అంటే డిఫరెంట్ చేస్తున్నట్టు లెక్క అవతల వైపు వాళ్ళు. అంటే మేము చెప్పిందే జరుగుతుంది, వాళ్ళేంది అధికారానికి వచ్చేది అనే మెసేజ్ మీరు ఇస్తున్నారు అనేది వెళ్తుంది. రెండోది పైపిచ్చు ఆయన విషయంలో అది పార్టీ అంతర్గతం, ట్రూలీ కరెక్ట్. వర్మ గారి చూడాల్సిన ఆ పార్టీ. బట్ మనం కూడా అస్యూరెన్స్ ఇచ్చాం కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు నేను పేరుకి ఎమ్మెల్యే కానీ మొత్తం ఈయనే చూస్తాడు, మొత్తం ఈందే అని చెప్పాం కదా. ఇప్పుడు ఆయనకి ఒక మాట మీరు కూడా సలహా ఇవ్వాలి కదా. ఆయనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మంచి భవిష్యత్తు చూపిస్తాడు, ఆయన పార్టీ అంతర్గత వ్యవహారమే కానీ, బట్ ఆయన భవిష్యత్తు మేము కూడా చెప్తాము, సలహా ఇస్తామని చెప్పాలి కదా, ఆయన గౌరవం ఇవ్వాలి కదా. అంటే ఈ రెండు కోణాలు చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇది పెద్ద చర్చకి అయితే దారి తీస్తుంది. తెలుగుదేశానికి రాజకీయంగా ఇబ్బందే. మళ్ళీ దీన్ని ఎట్టా పూడుస్తారు అంటే ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది నాకు. మీరు ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు పెండెం దొరబాబుకి సంబంధించినటువంటి అంశం మనకు తెలుసు. ఆయన మాజీ ఎమ్మెల్యే, వైసీపీకి సంబంధించి ఉన్నాడు, రాజకీయాల ముందు ఆయన పార్టీ క్విట్టాడు, ఇటీవల ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. అయితే ఈ సమయంలో కూడా వర్మకి సంబంధించి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంట. దొరబాబు వైసీపీలో అదే జనసేనలో జాయిన్ అవుతున్నప్పుడు ఒక ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నప్పుడు అంత కృషి చేసినటువంటి వర్మకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటి, ఎందుకంటే పవర్ సెంట్రిక్గా ఉండి పవన్ కళ్యాణ్ గెలిపించినటువంటి వ్యక్తి కదా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకొని వర్మనకే దెబ్బ కొట్టే విధంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడ. నా పాయింట్ ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో మన ఇంటర్వ్యూలో చెప్పాను, పొత్తులో వరకే మిత్రపక్షాల మధ్య కమ్మగా ఉంటుంది, పొత్తు అయిపోయి పవర్లోకి వచ్చేసినాయి అనుకోండి